కొంపలో కుంపటి పెట్టిన హ్యాపీ రావు. అంటే ఇప్పుడు కవిత బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది సంతోష్ రావు, తర్వాతనే హరీష్ రావు. సర్కార్ భూమి సేఫ్, కూకట్పల్లిలో ప్రభుత్వ భూమి స్వాధీనం, 100 కోట్ల భూమికి హైడ్రా ఫెన్సింగ్, నివాసాలు ఏర్పాటు చేసుకున్న భూమికి మినహాయింపు అంటూ చూస్తా ఉన్నాం. రాజీనామా పెండింగ్, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వారం రోజులు దాటింది, త్వరలోనే కవితతో సంప్రదించి ఆమోదించిన చైర్మన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న కవిత చాలా స్పష్టంగా హ్యాపీ రావు గురించి ఒక అప్డేట్ పెట్టింది. సో దాని గురించి కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడదాం. ఆమె బండార మొత్తం సంతోష్ రావు, హరీష్ రావుల యొక్క బండారం అయితే చాలా పెద్ద ఎత్తున రోజుకో కథనం అయితే పెడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళ బండారాన్ని కంప్లీట్గా కొంపలో కుంపటి పెట్టిన హ్యాపీ రావు. ఇది ఎవరు? హ్యాపీ రావు అంటే ఎవరు? 100% సంతోష్ రావే. నిన్న మనం చూసినాం కదా, ఆయన గురించి కూడా వాళ్ళ వైఫ్ గురించి కూడా మాట్లాడినాం కదా క్లియర్గా. అక్కడ ఒక పెద్ద మనిషి హ్యాపీగా అనుమతి ఇవ్వనిది ఏ పని కూడా అవ్వదు. అక్కడ ఒక పెద్ద మనిషి హ్యాపీగా అనుమతి ఇవ్వనిది ఏ పని కూడా అవ్వదు. ఎవరు? సంతోష్ రావు. అలాంటిది ఏకంగా కేసీఆర్ గారు అంతర్గతంగా మాట్లాడుకున్న పార్టీ వ్యూహాలు ఆర్ రెడ్డికి ఎలా చేరుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న అందరికీ ఉంటుంది. ఆర్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే గతంలో 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులన్నింటినీ కూడా సంతోష్ రావే రేవంత్ రెడ్డికి చేరవేర్చిండు అనేది చాలా స్పష్టంగా కవిత గారు చెప్తున్న విషయం. అయితే కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎల్లప్పుడూ అక్కడ ఉండే అతను గతంలో చేసిన స్కాములు, వ్యాపారాల చిట్టా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అని తెలుస్తుంది. ఎక్కడ ఏమి చేస్తాడో అని ఒక ఒప్పందానికి వచ్చి వాళ్లతో కలిసిపోయాడని సమాచారం. ఎక్కడ ఏమి చేస్తాడో అని ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళతో కలిసిపోయాడని సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్, గతంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సంతోష్ రావు. ఇప్పుడు ఆయన అక్రమస్తులు ఎక్కడ బయట పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళతో కలిసిపోయింది కూడా తెలుస్తోంది. కలిసిపోయాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే, అంటే ఆరోపణలు చేయడమే కాదు, ఆ ఆరోపణలకు కొన్ని ఆధారాలను కూడా జోడిస్తూ ఉంది కవిత గారు. సో ఇక్కడ చూడండి ఏంటి అంటే, అతను చేసిన ఏ ఒక్క స్కాముల మీద ఒక్క వార్త కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి విచారణ కానీ జరగదు. అంతేకాకుండా అతను వాళ్ళతో కలిసి ఇప్పుడు వ్యాపారాలు సెటిల్మెంట్ కూడా చేస్తున్నాడు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టు, వ్యాపారాలు సెటిల్మెంట్ చేస్తున్నాడు అని చాలా స్పష్టంగా పెట్టింది. అవి కూడా త్వరలో మెన్షన్ చేస్తుందేమో, నాకు అయితే కొంత అనుమానమే. చేస్తే కూడా చేయడానికి చాలా స్కోప్ అయితే ఉంది. నేను ఎప్పటికీ నమ్మిన బంటులాగే పెద్ద ఆయనతోనే ఉంటా అనే ఆ వ్యక్తి ఎందుకు అని కేసీఆర్ గారి చేతులు కలిపి పనిచేసుకున్నాడు. ఇది హరీష్ రావు గురించి. కేసీఆర్ గారి దగ్గర ఏమి జరిగినా వెంటనే బయటికి ఎలా పోతున్నాయి, అక్కడ చిన్న వ్యక్తులు బయటికి సమాచారం చేరవేసే అంత ధైర్యం ఎవరు చేయరు. మరింత సమాచారం కోసం ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ చదవండి. రానున్న రోజుల్లో అతను పింక్ పార్టీ వ్యతిరేక శక్తులతో ఎటువంటి పనులు చేస్తున్నారని పోస్ట్ చేస్తామంటూ చూస్తాం. సో ఆమె ఆరోపణలు చేయడమే కాకుండా ఆరోపణలకు కొన్ని ఆధారాలు కూడా జోడిస్తూ ఉంది. డిడ్ ఏ మోల్ లీక్ ఇన్ఫో అబౌట్ కేసీఆర్ ప్లాన్స్ టు సీఎం రేవంత్. అంటే కేసీఆర్ ప్రతి ప్లాన్ ను కూడా సంతోష్ రావు లీక్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రావడం జరిగింది. ద బీఆర్ఎస్ లీడర్షిప్ ఈస్ ఆన్ టెంటర్ హుక్స్ దీస్ డేస్, వరీడ్ అబౌట్ ఏ మోల్ వర్కింగ్ ఇన్ ద పార్టీ అండ్ sabotaging its political initiatives by leaking information beforehand to Congress అంటూ చూస్తాను. According to sources, the BRS was surprised when Chief Minister Revanth Reddy asked Pink Party Supremo Chandrasekhar Rao to According to sources, the BRS was surprised when Chief Minister Revanth Reddy asked Pink Party Supremo Chandrasekhar Rao to announce some money as compensation to farmers from the funds that the party had collected through electoral bonds. It was a surprise to the party as the BRS leadership was thinking along these lines and wanted to announce it during the Karimnagar farmers outreach program that took place on Friday అంటూ చూస్తా ఉన్నాం. అంటే చంద్రశేఖర్ రావు ఏదైనా అనౌన్స్ చేద్దాం అనుకుంటే ముందే రేవంత్ రెడ్డి డిమాండ్ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయట. సో దాంతో వాళ్ళకు జరుగుతూ ఉంది. సో the BRS sources said that party leadership was trying to find out who the betrayer in the party was and suspected that he may have leaked the party's election strategies ahead of the recent assembly elections to the Congress. The BRS believes that the Congress mole in the party, which has been keeping silent, has become active once again and is now working against the party, interested by leaking crucial information to the Congress leadership. It is said that BRS leaders who are leaking information to the Congress were involved in phone tapping when the BRS was in power. So now to escape from the police hook,
దే ఆర్ సస్పెక్టెడ్ టు హెల్పింగ్ ద కాంగ్రెస్ బై లీకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ ద బీఆర్ఎస్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తం బ్లాక్ షీప్ ఎవరు, క్లియర్ ఐడియా అబౌట్ ద బ్లాక్ షీప్ ఇన్ ద పార్టీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ లీకింగ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ టు ద rival Congress. He is understood to have put him under the radar and is watching actively very close to before the striking అంటూ చూస్తాం. ఇండైరెక్ట్ గా ఎవరి గురించి, హ్యాపీ రావు గురించే ఈ యొక్క ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈమె ఈరోజు ఈ యొక్క హ్యాపీ రావు యొక్క చిట్టా బయట పెట్టింది. కొంపలో కుంపటి పెట్టిన హ్యాపీ రావు అంటే ఇప్పుడు కవిత బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది సంతోష్ రావు, తర్వాతనే హరీష్ రావు. సో ఈ విధంగా మొత్తానికైతే కేసీఆర్ కుటుంబంలో సంతోష్ రావు పెద్ద ఎత్తున చిచ్చు పెట్టి సక్సెస్ అయినట్టుగా అర్థమవుతా ఉంది.